న్యూస్కి స్వాగతం. నెల్లూరు వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయంలో వ్యవసాయ శాఖ సంచాలకులుగా అరే మరాఠీ నర్సోజీరావు విధులు నిర్వహిస్తూ మంగళవారం ఉద్యోగ విరమణ సందర్భంగా నెల్లూరు ముత్తుకూరు రోడ్డులోని వ్యవసాయ శాఖ రీసెర్చ్ సెంటర్లో ఆత్మీయ వీడ్కోలు సభను ఘనంగా సన్మానించారు. నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పి సత్యవాణి శాలువాలతో ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమన్నారు. నర్సోజీరావు వ్యవసాయ శాఖలో ఎక్కడ పనిచేసినా రైతుల నుండి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. అంకిత భావంతో పనిచేసేవారన్నారు. ఎంతటి సమస్య అయినా శాంతియుతంగా పరిష్కరించేవారన్నారు. శేష జీవితము ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నామన్నారు. తోటి వ్యవసాయ శాఖ అధికారులు ఆయన సేవలను కొనియాడారు. అనంతరం శాలువాలతో ఘనంగా సన్మానించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా సన్మానించారు. నెక్స్ట్ నెల్లూరు సబ్ డివిజన్ అమ్మా శేషారెడ్డి చంపు మేడం హార్టికల్చర్ హార్టికల్చర్ అందుకే అందరికీ నచ్చుతున్నారు. ఏఈఓస్ అసోసియేషన్ సన్మానం అండి. విన్నపము భోజనాల తర్వాత కూడా ట్రైనింగ్ ఉంది. నైట్ హ్యాపీగా ఉన్నారు. వ్యక్తిగతంగా వచ్చేసరికి సార్ నిజంగా చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే మనము ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మనకి గుర్తింపు రావాలని చెప్పి మనం కొంచెం ట్రై చేస్తాము. ఏదైనా పని చేసినప్పుడు నేను ఏడిఎం కాబట్టి నాకు గుర్తింపు రావాలి, లేకపోతే మినిస్టర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన మినిస్టర్ కళ్ళల్లో పడాలను, లేకపోతే కలెక్టర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు కలెక్టర్ నాకు ఉంటాను. కానీ నేను ఈ 2.5 సంవత్సరాల నుంచి సార్ ఏదో పనిచేయలేదు. ఆయన తన డ్యూటీగా పనిచేశారే కానీ అంటే దాంట్లో ఉంది ఆయన గుర్తించే అవకాశాలు ఎన్నున్నా కూడా దానికోసం ఆయన ట్రై చేయలేదు ఎప్పుడు కూడా. ఎంత సింపుల్గా ఉన్నారంటే అంత సింపుల్గా ఉన్నారు. అంటే ఈ రోజుల్లో మనందరికీ తెలుసు, మనమే ఏదన్నా కొంచెం ఒక సంవత్సరం 2 ఏళ్ళు మంచి ఉద్యోగంలో చేరేపోక మనకన్నీ రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. మనం ఇది చేయాలి, అది చేయాలి, వెళ్ళా కొనుక్కోవాలి, పెద్ద కారు కొనాలి, ఇట్లాంటివన్నీ కూడా మన లైఫ్ స్టైల్లో మార్పులు వచ్చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చినా కూడా మనము లైఫ్ స్టైల్ మారిపోతుంది. మనం కొన్ని రోజులకి ఎట్లా అయిపోయామంటే ఈ లగ్జరీస్ అన్నీ లేకపోతే మనం బతకలేమనే పరిస్థితికి వచ్చినాం అన్నమాట. అట్లాంటి పరిస్థితి నుంచి సార్ ఈరోజు కూడా స్థితప్రజ్ఞత అంటారేమో దాన్ని, ఆ మాట మీకే వాడు యూజ్ చేయాలని నాకు తెలియదు. ఆ స్థితప్రజ్ఞత అనేది సార్ దగ్గర ఉంది. అంటే అన్నింటినీ సమానంగా చూస్తాం. ఎంత హై స్టేజ్లో ఉన్న పిల్లలు ఎంత బాగా సెటిల్ అయినా, ఎంత ఫైనాన్షియల్గా సెటిల్ అయినా సారు చాలా సింపుల్గా, చాలా నార్మల్గా మొదటి ఉద్యోగంలో చేరిన మొదటి రోజు ఎట్లా ఉన్నారో రిటైర్ అయిన 32 సంవత్సరాల దగ్గర కూడా అదే స్టేజ్లో ఉన్నారని నేను అనుకుంటున్నా. మెంటల్గా ఏదన్నా ఫిజికల్గా మార్పులు వచ్చి ఉంటాయి కానీ మెంటల్గా మాత్రం అదే స్టేజ్లో ఉన్నారు. అట్లాంటి అంత సింపుల్ వ్యక్తిని నేను నాతో కలిసి పనిచేయడం సార్తో అనేది నాకు కొంచెం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇన్ని రోజులు ఎక్కడ క్యాంపులు రాదు అనేది కూడా నాకు కొంచెం వారం రోజుల నుంచి కొంచెం భయంగానే అనిపిస్తుంది బయటికి వెళ్ళాలంటే. కానీ అలవాటు చేసుకోవాలంటే 3-4 రోజుల నుంచి నేనే ఒకసారి వెళ్తున్నాను అనమాట. అంత చక్కగా నాకు తోడ్పడ్డారు. ఈ 2.5 సంవత్సరాలు నేను కొంచెం సక్సెస్ఫుల్గా చేశాను. ఉద్యోగం అంటే దాంట్లో సారు పాత్ర ఎంతో ఉంది. ఎంతో మన సుజాత అవనివ్వండి, మన శాస్త్రి గారు అవనివ్వండి, మన నర్సోజీ గారు అవనివ్వండి, జేడీ ఆఫీస్లో మంచి ఏడీఏ లేకపోతే జేడీఏ పనిచేయడం అనేది కుదరదు. కానీ అంత చక్కగా నాకు సపోర్ట్ చేశారు సారు. చాలా ధన్యవాదాలు సార్. మీరు నాతో ఇంత చక్కగా సహకరించినందుకు, నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. ఎన్నో రకాలుగా నేను చాలా డిప్రెషన్ వస్తుంది ఒక రోజు. ఆ డిప్రెషన్లో కూడా ఉన్నప్పుడు సార్ ధైర్యం చెప్పేవాళ్ళు అనమాట. ఏం లేదులేండి మేడం అయిపోద్ది అని చెప్పేసి అంత ధైర్యంగా చెప్పారు, అంత నడిపించారు అనమాట.
అట్లాంటి ఏడీఏ గారు రేపటి నుంచి రిటైర్ అవుతున్నారు అని చెప్పేసి రాత్రి నేను బాధపడుతున్నప్పుడు యాక్చువల్గా మన ఫోన్లు మన మాటలు వింటాయి కదా, అందుకోసం నాకు ఫేస్బుక్లో ఒకటి వచ్చింది. దాన్ని నేను రాత్రి పోస్ట్ చేస్తున్నాను గ్రూప్లో. రిటైర్మెంట్ అనేది యాక్చువల్గా దట్ ఇస్ నాట్ పనిష్మెంట్, రిలాక్స్ అవ్వడానికి మనకి ఒక టైం అని చెప్పేసి. అట్లాంటిది సారు ఇన్నాళ్ళు 32 సంవత్సరాలు, అంతకుముందు ఇంకో 2-3 ఏళ్ళు కూడా పనిచేస్తున్నారు, దాదాపు 35 సంవత్సరాలు పనిచేస్తున్నారు. ఈ 35 సంవత్సరాల శ్రమని మర్చిపోయి హ్యాపీగా ఉండి సార్ని ఎటువంటి రిస్క్ తీసుకోకుండా, నేను చెప్పేది ఏంటంటే సార్ ఎంతసేపటికి డెవలప్ చేయాలని డెవలప్ చేయటం మీద కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు. మీరు ఎంజాయ్ చేయండి సార్ లైఫ్ని. సంవత్సరాలు సర్వీస్ చేసుకొని మన డిఏఓ ఆఫీస్లో ఉన్న మన ఏడీఏ గారు నర్సోజీరావు గారు రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది. అందరూ మన డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరూ కూడా మేము సారు సర్వీస్ని ఎంతో మాకు బాగా ఇచ్చారు డిపార్ట్మెంట్కి. అందరూ ఆశీస్సులతోటి సార్ ఈరోజు రిటైర్ అవుతున్నారు. శాఖలో సహాయ వ్యవసాయ సంచాలకులో పనిచేస్తున్నాను. ఈరోజు నాకు పదవి విరమణ రోజు కాబట్టి మా డిపార్ట్మెంట్ వాళ్ళంతా వచ్చి ఈ సన్మాన కార్యక్రమంలో భారీగా హాజరైనారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంతమంది మధ్యలో నన్ను ప్రశంసించినారంటే నా గొప్పతనం కాదనుకుంటున్నాను. బట్ కాకపోతే వాళ్ళ సహకారంతోనే నేను వాళ్ళకి అంటే మామూలుగా సేవ అందించడానికి కుదిరిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి అందరూ నా పదవి విరమణ రోజు వచ్చి నా ఆతిథ్యం స్వీకరించి నన్ను ఆశీర్వదించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.